వీక్స్ 1 డే. సో ఒక బాబేనా ఒక బాబు ఉన్నాడు. తర్వాత వద్దనుకున్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 వీక్స్ ఉంది. కాకపోతే రీసెంట్ గా నువ్వు ఏదో మందులు వాడుతున్నాను అన్నావు. ఏ మందులు వాడుతున్నావు? స్పైన్ కి సంబంధించిన ట్యూబర్క్లోసిస్ మందులు వాడుతున్నావు. సో 4 డ్రగ్స్ రెజిమెన్ వాడుతున్నావు. సో ఒకటి పొద్దున్నే పరగడుతున్నావు, అది రిఫాంసిన్. తర్వాత తిన్న తర్వాత ఎథాంబ్యూటాల్ INH ప్లస్ INH చేసుకుంటున్నావు మధ్యాహ్నం రాత్రి. సో మందుల వల్ల మోస్ట్లీ ఏం ప్రాబ్లమ్స్ రావు అని చెప్తున్నారు. అదే రావనే అనుకుంటున్నాను. మోస్ట్లీ రావు అని బుక్స్ కూడా చెప్తాయి అన్నమాట. కాకపోతే ఈ వెయిట్ మూలన, అంటే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దికి నీకు వచ్చే వెయిట్ ఇంక్రీజ్ అయ్యే వెయిట్ మూలన స్పైన్లో వచ్చిన ట్యూబర్క్లోసిస్ ఏరియా ఒక్కోసారి కంప్రెస్ అయితే కొంచెం నర్వ్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రేర్గా. సో దానివల్ల మనం నువ్వేమనుకుంటున్నావు? అక్కడ హాస్పిటల్ కూడా టీబీ సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగావా ఏం చేద్దామని? ఎర్లీ ప్రెగ్నెన్సీ ఏమన్నారు? అంటే ఆల్రెడీ 7 వీక్స్ కదా, తీపించుకుంటే మంచిది, లేదంటే నేను ఒకవేళ మెడిసిన్ ఆపేస్తే కాళ్ళు ఇలా వీక్నెస్ వస్తాయని అన్నాను. అదే సో రేర్ గా పారాప్లీజియా లాంటివి రావచ్చు స్పైన్ కంప్రెస్ అవటం వల్ల. బేబీ వెయిట్ పడి నువ్వు కూడా బేర్ చేయలేకపోవచ్చు. సో అందుకని ఇలాంటి ప్రెగ్నెన్సీస్ అది మీరు డెసిషన్ తీసుకోవాలి. అసలు ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడమని మేమే ముందే చెప్తాం. ఈ మందులు ట్యూబర్క్లోసిస్ మందులు లాంగ్ టర్మ్ కదా, 9 మంత్స్ నుంచి 6 మంత్స్ వాడాలి కదా. ఈ 9 మంత్స్ మీరు ప్రెగ్నెన్సీ రాకుండా ఇప్పుడే కాదు నెక్స్ట్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చి మళ్ళీ ఇలాంటివన్నీ మనకి ఇబ్బందికరంగా ఉంటాయి కదా, మళ్ళీ ప్రాబ్లమ్స్. సో జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుంచి, సరేనా? ఓకే.